ఏకధాటి వర్షాలతో హైదరాబాద్ జలమయమైంది. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలిచింది. వాహనదారులు, పాదచారులు వరద కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ వర్షం దంచుకొట్టింది. జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. జంట నగరాలను భారీ వర్షం కుదిపేసింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రధాన మార్గాలు సహా కొన్ని బస్తీలు, కాలనీలు చెరువులను తలపించాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, కోటి, నాంపల్లి, లక్టీకాపూల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, యూసుఫ్గూడ, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, శేర్లింగంపల్లి, కూకట్పల్లి, జీడిమెట్ల, మేడ్చల్, ఘట్కేసర్, ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ తదితర అనేక ప్రాంతాల్లో రాత్రి కుండపోత వర్షం కురిసింది. జీహెచ్ఎంసీ అధికారులు మాన్సూన్ టీమ్స్ ను రంగంలోకి దింపారు. రామ్నగర్ ప్రాంతంలో వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఓ కారు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. కారులో నలుగురు ఉండటం గమనించిన స్థానికులు వారిని సురక్షితంగా బయటకు తీసి కాపాడారు. యూసుఫ్గూడ, కృష్ణానగర్ ప్రాంతాల్లోనూ వరద నీటి ప్రవాహానికి వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. నాచారంలో కురుస్తున్న కుండపోత వర్షానికి పోలీస్ స్టేషన్ వెనుకవైపు ఉన్న ప్రహరీ గోడ కూలిపోయింది. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ ప్రయాణించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పంజాగుట్టలో కురిసిన భారీ వర్షానికి పీవీఆర్ సినిమా థియేటర్లో వర్షం నీరు కురుస్తున్నా సినిమాని యాజమాన్యం నిలిపివేయలేదు. షార్ట్ సర్క్యూట్ జరుగుతుందని సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యంతో గొడవకు దిగారు. సినిమా యాజమాన్యం దురుసుగా సమాధానం ఇవ్వడంతో ప్రేక్షకులు పోలీసులకు సమాచారం అందించారు. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలిలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వరద నీరు రోడ్లపై చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపించారు. నగరంలో అత్యధికంగా మారేడ్పల్లిలో 7.5, ఖైరతాబాద్లో 6.5, ముషీరాబాద్లో 7.3, షేక్పేట్లో 7.2, శేర్లింగంపల్లిలో 6.9, ఉప్పల్లో 6.8, కూకట్పల్లిలో 5.9 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.